నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే టార్గెట్ గా అడుగులు వేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. గతంలో జరిగిన తప్పులను మరోసారి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల విషయంలోనూ వ్యూహాత్మకమైన అడుగులు వేసింది తెలంగాణ కాంగ్రెస్. చిన్న పార్టీలతో టెన్షన్ లేకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నికల ఢంకా మోగడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. నవంబర్ 30న జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తలపడేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంది. అయితే ఈ మూడు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు రోజుకో ఎత్తుగళ్లతో ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఈ మూడు పార్టీలకు చిన్న పార్టీలకు అతిపెద్ద తలనొప్పిగా మారాయి. టీడీపీ, బీఎస్పీ, టీజేఎస్, జనసేన, వైఎస్ఆర్టీపీ, వామపక్షాలు ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ చిన్న పార్టీల సత్తా ఎంత? గెలుపోటములను తారుమారు చేస్తాయా? అందుకే కాంగ్రెస్ పార్టీ పొత్తుకు ప్రయత్నిస్తుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. అధికార బీఆర్ఎస్ ఎత్తుగళ్లకు ధీటుగా కార్యాచరణను రూపొందించే పనిలో పడింది కాంగ్రెస్. ఇప్పటికే ఎన్నికల స్కెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో అభ్యర్థుల జాబితాతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై లోతుగా మేధోమథనం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి హస్తం జెండాను ఎగురవేయాలని భావిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు పక్కాగా అడుగులు వేసే పనిలో ఉన్నారు. ఏ చిన్న ఛాన్స్ కూడా వదులుకునే పరిస్థితి లేకుండా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు కూడా పెట్టుకునేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. అయితే గత అనుభవాల దృష్ట్యా ఈసారి లెక్క తప్పకుండా జాగ్రత్తలు తీసుకునే పనిలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ గడ్డపై రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టారు వైఎస్ షర్మిల. నిజానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పిన షర్మిల ఆ తర్వాత కాంగ్రెస్కు దగ్గరయ్యారు. ఏకంగా ఢిల్లీ పెద్దలతో నేరుగా చర్చలు జరపడమే కాదు, తాను స్థాపించిన వైఎస్ఆర్టీపీని విలీనం చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఈ విషయంలో హైకమాండ్ పెద్దల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఆచితూచి స్పందిస్తూ వచ్చింది. షర్మిల కాంగ్రెస్లోకి వచ్చినప్పటికీ ఆంధ్రాలోనే రాజకీయం చేస్తే బాగుండనే అభిప్రాయం మాత్రం గట్టిగా వ్యక్తపరిచే ప్రయత్నం చేశారు. తెలంగాణ వేదికగానే రాజకీయాలు చేయాలని భావిస్తున్న షర్మిల ఆలోచనలకు భిన్నంగా స్పందించారు. అయితే ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్కు దగ్గరయ్యారో అధికార బీఆర్ఎస్ మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించే ప్రయత్నం చేసింది. కేవీపీ షర్మిల రూపంలో తెలంగాణపై మళ్లీ కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించే ప్రయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం షర్మిల విషయంలో వ్యూహాత్మక వైఖరితో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. చర్చలను పక్కన పెట్టేయడమే కాదు, విలీన ప్రక్రియకు బ్రేకులు వేసేసింది. అనుకున్నట్లుగా జరగకపోవడంతో తెలంగాణలో పోటీకి సిద్ధమయ్యారు వైఎస్ షర్మిల. ఇప్పటికే పోటీ చేసే స్థానాలపై కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ మరో దిశగా అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తు కుదరకపోవడంతో కామ్రేడ్లతో కలిసి నడిచేందుకు హస్తం నేతలు సిద్ధమయ్యారు. ఇరు పార్టీల మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. రేపు మాపు సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. పైగా కామ్రేడ్లు ఇండియా కూటమిలో ఉండడం కూడా కాంగ్రెస్కు కలిసి వచ్చే అంశంగా భావిస్తోంది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లోని ఓట్లు కూడా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. ఇక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంను మరోసారి కలుపుకోవాలని చూస్తోంది. గత ఎన్నికల్లో ఆయన స్థాపించిన తెలంగాణ జనసమితి పార్టీతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా 4 సీట్లను ఇచ్చింది కాంగ్రెస్. అయితే ఆ సమయంలోనే కోదండరాం జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూశారు. కానీ కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆయన పోటీకి దిగలేదు. కానీ ఆ ఎన్నికల్లో పొత్తు ప్రభావం చూపలేదు. పైగా బీఆర్ఎస్ భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో మరోసారి కోదండరాం పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవాలని భావిస్తోందట కాంగ్రెస్. అయితే గతంలో మాదిరిగా 4 సీట్లు కాకుండా 1 నుంచి 2 సీట్లు ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. అన్నీ కుదిరితే జనగామ నుంచి కోదండరాం బరిలో ఉండే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. అయితే దీనిపై ఇరు పార్టీల నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్. సరిగ్గా దీన్నే ఆయుధంగా మలుచుకుంది బీఆర్ఎస్. చంద్రబాబును ప్రధానంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ను కోలుకోలేని దెబ్బ కొట్టారు కేసీఆర్.
ఆ ఎన్నికల్లో తన ప్రసంగాలతో ప్రజలను ఆలోచనలో పడేయడంతో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఏకంగా 88 సీట్లను గెలుచుకుని తిరుగులేని శక్తిగా మారింది బీఆర్ఎస్. అయితే గత అనుభవాల దృష్ట్యా ఈ ఎన్నికలను అత్యంత సీరియస్గా తీసుకుంది తెలంగాణ కాంగ్రెస్. షర్మిలతో కలిసి పనిచేస్తే వచ్చే ఇబ్బందులను కూడా ముందుగానే అంచనా వేసింది. ఇదే విషయాన్ని అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే వైఎస్ఆర్టీపీ విలీనం ఆగిందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. అధికార బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన నుంచి ప్రచార సభల వరకు మిగతా పార్టీల కంటే దూకుడుగా ఉంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల కసరత్తును ముమ్మరం చేసింది. బీజేపీ కూడా బహిరంగ సభలు నిర్వహిస్తూ మేము పోటీలో ఉన్నామని చెప్పుకుంటోంది. అయితే ఇప్పుడు అన్ని పెద్ద పార్టీలకు ఒక భయం పట్టుకుంది. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపడం లేదు. 2014 తెలంగాణ ఎన్నికల్లో 14 స్థానాలు సాధించిన టీడీపీ అనంతరం బలహీనపడింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో రిక్తహస్తమే ఎదురయ్యింది. ఏపీలో అధికారంలో ఉన్న ఆ సమయంలో కూడా టీడీపీ తెలంగాణలో 13 స్థానాల్లో పోటీ చేసి 3.51% ఓట్లతో 2 సీట్లు మాత్రమే గెలిచింది. 2019లో ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు ఆ రాష్ట్రంపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం చంద్రబాబు జైలుకెళ్లాక టీడీపీ అనిశ్చితిలో ఉంది. ఆ పార్టీ అధిష్టానం దృష్టంతా కేసులు, కోర్టుల చుట్టే తిరుగుతున్న ఈ సమయంలో టీడీపీ తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ పెట్టడం కష్టమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో సెటిలర్ల గెలుపోటములను ప్రభావితం చేస్తారని గుర్తించి వారికి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతోంది. తెలుగుదేశం పార్టీకి బలమైన అభ్యర్థులు లేకపోయినా కొన్ని ప్రాంతాల్లో ఓటు బ్యాంక్ ఉంది. జీహెచ్ఎంసీ, ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వీళ్లలో ఎక్కువ మంది ఆంధ్ర సెటిలర్లే. కొన్నేళ్ల నుంచి వీరు టీడీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు 3,000 నుంచి 5,000 ఓట్లు తెచ్చుకున్నారు. టీడీపీ అభిమానులు చాలా వరకు ఇప్పుడు బీఆర్ఎస్ వైపు వెళ్లిపోయినా ఇంకా కొంతమంది అదే పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక యూపీతో పాటు ఉత్తరాదిలో బలంగా ఉన్న బీఎస్పీ గతంలో పెద్దగా ప్రభావం చూపిన దాఖలాలు లేవు. టికెట్లు రాని కొంతమంది బీఎస్పీ తరపున టికెట్ తెచ్చుకుని గెలిచిన సందర్భాలున్నాయి. కానీ బీఎస్పీ వల్లే వాళ్లు గెలిచారనడానికి వీలులేని పరిస్థితి. అయితే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు రాష్ట్ర బాధ్యతలు అప్పగించిన తర్వాత బీఎస్పీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు చాలా కష్టపడ్డారు. గురుకులాల సెక్రటరీగా పనిచేసే సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వెరో అనే పేరుతో ఒక వర్గాన్ని క్రియేట్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో స్వెరోలు ఉన్నారు. వీళ్ల కుటుంబాల ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో 1000 నుంచి 3,000 వరకు ఉన్నాయి. గత ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే చాలా చోట్ల గెలుపోటములు 3,000 ఓట్ల లోపే తేడాతో ఉన్నాయి. రాష్ట్రంలో 119 స్థానాల్లో పోటీ చేస్తామని బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఐపీఎస్ అధికారిగా, ఎస్సీ/ఎస్టీ గురుకులాల సెక్రటరీగా సుపరిచితుడైన ప్రవీణ్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. అనేక నియోజకవర్గాలను కవర్ చేస్తూ పాదయాత్ర చేశారు. సిర్పూర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీకి దిగుతున్నారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే 20 మంది అభ్యర్థులతో మొదటి జాబితా ప్రకటించారు. ఈసారి ప్రతి నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధిస్తామని ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మిగతా నియోజకవర్గాలకు క్యాండిడేట్లను ప్రకటించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ పార్టీ ప్రజలకు సుపరిచితమైనదే కావడంతో దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందనే దానిపైన ఊహాగానాలు సాగుతున్నాయి. గత ఎన్నికల్లో 106 స్థానాల్లో పోటీ చేసి ఈ పార్టీ 4,26,203 ఓట్లు సాధించింది. అంటే తెలంగాణలో 2.06% ఓట్లు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో గణనీయంగా పుంజుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీ ఎవరి విజయావకాశాలను గండికొడతాయో అని భయం పట్టుకుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్, నిరుద్యోగ సమస్యలపై గలమెత్తుతున్న ప్రవీణ్ పట్ల యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.
తెలుగు రాజకీయాల్లో నూతన పంథాను అనుసరిస్తున్న జనసేన తెలంగాణలో ఎన్నికలకు సిద్ధమవుతోంది. తాము ఎన్డీఏ కూటమితో ఉన్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పుకుంటున్న రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఆంధ్ర పార్టీలతో పొత్తులు లేవని పలుమార్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనీయనని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న జనసేనాని తెలంగాణలో మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వమని ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ పరిణామాల మధ్య తెలంగాణలో అభ్యర్థుల పేర్లు లేకుండా 32 స్థానాల జాబితా జనసేన తెలంగాణ విభాగం పేరుతో వెలువడింది. ప్రకటించిన ఈ స్థానాల్లో సెటిలర్ల ఓట్ల ప్రభావం ఎక్కువ. అంతేకాక ఇవి గతంలో తెలుగుదేశానికి గట్టి పట్టున్న స్థానాలు. తెలంగాణలో జనసేన ఉనికి నామమాత్రమే. ఆ పార్టీకి పోటీ చేసే స్థానాల్లో డిపాజిట్ రావడం మహాభాగ్యమే. ఏపీలో 10 ఏళ్లుగా అనేక ప్రజా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పవన్ తెలంగాణలో మాత్రం ఎలాంటి భారీ కార్యక్రమాలు చేపట్టలేదు. ఆంధ్రప్రదేశ్ కంటే ముందు తెలంగాణలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే ఆ ప్రభావం ఎంతో కొంత ఏపీపై పడవచ్చు. బలం లేని తెలంగాణలో పోటీ చేసి వృధా ప్రయాస కంటే బలమున్న ఆంధ్రప్రదేశ్పైనే పవన్ ఎక్కువ దృష్టి పెడితే జనసేన పార్టీకి ఎంతో మేలు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్తో దోస్తీ కుదరకపోవడంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఖమ్మం జిల్లా పాలేరుతో పాటు మరో స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సిద్ధమవుతున్నారు. అవసరమైతే తన తల్లి, భర్త కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని షర్మిల ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బహుముఖ పోటీ తప్పనిసరి కాబోతోంది. కాంగ్రెస్లో విలీన ప్రతిపాదనకు బ్రేక్ పడడంతో తెలంగాణలోని అన్ని స్థానాలకు పోటీ చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఒంటరి పోరుకు సిద్ధమని హైదరాబాద్లో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో వైటీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల నిర్ణయించుకున్నారు. మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలనే డిమాండ్ ఉందనే విషయాన్ని కార్యవర్గ సమావేశంలో షర్మిల తెలిపారు. తన భర్త అనిల్ తల్లి విజయలక్ష్మి కూడా పోటీ చేయించాలనే డిమాండ్ ఉందని కార్యవర్గ సభ్యులకు షర్మిల వెల్లడించారు. కాంగ్రెస్తో కలిసి వెళితే ప్రభుత్వ వ్యతిరేక పోటీ చీలిపోతుందని భావించామని, దానికోసం 4 నెలలు వేచి ఉన్నా అటుంచి స్పందన రాలేదని షర్మిల తెలిపారు. వైఎస్ఆర్టీపీ తరపున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నికల్లో పోటీ కోసం రైతు, నాగలి గుర్తును వైఎస్ఆర్టీపీ కోరింది. దానిపై త్వరలో స్పష్టత వస్తుందని వైఎస్ఆర్టీపీ తెలిపింది. ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విడవ షర్మిల వైఎస్ఆర్టీపీ పేరుతో పార్టీ పెట్టి దాదాపు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈమెకు రాష్ట్ర వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. షర్మిల కాంగ్రెస్తో కలిసి పోటీ చేసేందుకు ఆసక్తి చూపినా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో చర్చలు జరిపినా చివరకు పొత్తు లేదని తేలిపోయింది. 119 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే షర్మిల పోటీతో కాంగ్రెస్కు నష్టం చేకూరే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు షర్మిలకు కూడా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు మాతోనే సాధ్యమైంది కాబట్టి సీట్లపై బేరసారాలు చేసుకోవచ్చని ఆశపడ్డ వామపక్షాలకు కేసీఆర్ షాక్ ఇవ్వడంతో కాంగ్రెస్ కటాక్షం కోసం కమ్యూనిస్టులు ఎదురు చూస్తున్నారు. లెఫ్ట్ పార్టీలకు పట్టున్న ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్లలోనే తీవ్ర పోటీ ఉండడంతో వామపక్షాలకు సీట్లు కేటాయించడం కష్టసాధ్యమే. కానీ సిపిఎం, సిపిఐ పార్టీలకు చెరో స్థానం ఇవ్వవచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ సానుకూలంగా స్పందించకపోతే ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తామంటున్నాయి. పొత్తు లేకుండా బరిలోకి దిగితే గతానుభవాలను పరిశీలిస్తే ఈ పార్టీలకు 1 సీటు వచ్చినా సంచలనమే. కానీ వీరు మాత్రం ఇతర పార్టీ ఓట్లు చీల్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో వీరిద్దరికీ కలిపి దాదాపు 1% ఓట్లు వచ్చాయి. కానీ ఇది కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం. ముఖ్యంగా టీడీపీ, వైఎస్ఆర్టీపీ, జనసేన పార్టీలు గ్రహించాల్సిన మరో విషయం, దేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇప్పటి వరకు ఏ 2 రాష్ట్రాల్లోనూ రాజకీయంగా రాణించలేదు అనేది వాస్తవం. యూపీలో ఒకప్పుడు బలంగా ఉన్న సమాజ్వాదీ పార్టీకి ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయిన ఉత్తరాఖండ్లో ఉనికే లేదు. బీహార్లో కీలకమైన ఆర్జేడీ, జేడీయూ పార్టీలు ఆ రాష్ట్రం నుంచి విడిపోయిన జార్ఖండ్లో ప్రాతినిధ్యం నామమాత్రమే. పంజాబ్లోని అకాలీదళ్ ఆ రాష్ట్రం నుంచి విడిపోయిన హర్యానాలో రాణించలేదు. ఇదే రాజకీయ సూత్రం తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కూడా వర్తిస్తుంది. సో చూసారుగా, ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. అంతలోనికి పోచింగ్ న్యూస్ మీతోనే మీ వెంట.